ఓం నమ శివాయ. ఇప్పుడు మనం చూస్తున్నది ధర్మస్థలి క్షేత్రము. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం నుండి సుమారుగా 55 కిలోమీటర్లు దూరంలో ఈ ధర్మస్థలి ఉన్నది. గంట 15 నిమిషాలు ప్రయాణం తీసుకుంది కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర దగ్గర నుంచి. ఈ మంజునాథ ఆలయం ఏదైతే ఉందో ధర్మస్థలికి, ఈ ధర్మస్థలిలో స్వామివారి ముఖద్వారం ముందుగానే స్వామివారి యొక్క రథాల వైభవం ఈ విధంగా మనకి కనపడుతూ ఉంటుంది. ఆలయ ప్రవేశ ముఖద్వారానికి చేరుకునే సమయంలో ముందే ఈ యొక్క రథాల వైభవం మనకి కనుల విందు చేస్తుంది. అలాగే ముఖద్వారానికి ముందుగానే స్వామివారి స్వర్ణ రథం కూడా అత్యంత వైభవంగా మనల్ని కనుల విందు చూస్తుంది. అదిగో అదే స్వర్ణరథము. ఈ స్వర్ణరథం చాలా చక్కగా తయారు చేశారు. స్వామివారి ముఖద్వారం ఈ విధంగా ఉంటుంది. మంజునాథేశ్వరుడు ఆలయం లోపల మేము వెళ్ళింది జనవరి 2వ తారీఖు వెళ్ళిన కారణంగా ఆ రోజు విశేషమైనటువంటి భక్తులు ఉన్నారు. జన సందోహంగా ఉంది, చాలా కోలాహలంగా ఉంది. నిజంగా స్వామివారి యొక్క ఆలయ వైభవాన్ని ఎంత చక్కగా పూలతో, పండ్లతో, రకరకాల విద్యుత్ దీపాలంకరణలతో, కొబ్బరికాయలతో అలంకరించారో మనకు మాటల్లో చెప్పలేము, వర్ణాతీతం. అంత అత్యద్భుతంగా అలంకరించారు. అంటే మన సైడు చాలా ఆలయాల్లో జనవరి 1 పండుగ చేసుకోవడం విరమించుకున్నప్పటికీ ఇది కర్ణాటక క్షేత్రంలోని ఒక ప్రైవేటు సంస్థ అధీనంలో ఉన్నటువంటి ఈ మంజునాథేశ్వరుడు ఆలయం కనుక, అది కాకపోయినా వారు నిత్యము ఎన్నో లక్షల మంది దర్శించుకునే ఆలయం అవ్వడం చేత, అలాగే స్వామివారికి అనంతమైనటువంటి ఐశ్వర్యం కూడా ఈ స్వామివారికి ఉన్నది. ఆ కారణంగా అత్యద్భుతంగా వచ్చినటువంటి భక్తులకు చక్కని కనువిందులు చేసే విధంగా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతోటి అలంకరణ చేసి ఉన్నారు ఆ యాజమాన్యం వారు. నిజంగా 2 కనులు కూడా చాలా అంత అత్యద్భుతంగా అలంకరణ చేశారు. ఆ దీపాలంకరణ మధ్యన అదిగో అదే అమ్మవారి యొక్క ముఖద్వారము, ఎంట్రన్స్. స్వామివారి యొక్క ముఖద్వారము, ప్రధాన ద్వారము అది. ఆ లోపల శ్రీ అమ్మవారు, శ్రీ మంజునాథేశ్వరుడు కొలువైనటువంటి క్షేత్రము. ఈ క్షేత్రము చాలా స్వామివారి యొక్క వైభవాన్ని మనం వర్ణించలేము. అలాగే ఇదే క్షేత్రంలో స్వామివారు అభిషేకము, అర్చన, హారతి సేవ ఇత్యాది కార్యక్రమాలు ఎన్నో ప్రతినిత్యము కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. స్వామివారి బయట చిత్రము కూడా మనకి స్వామివారు ఇలాగ ముఖరూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇది అన్నపూర్ణ అని పిలువబడేటటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదం పెట్టేటటువంటి ప్రదేశము. ఇది స్వామివారి ఆలయంలో గణపతి ఆలయము. అలాగే ఇది అన్నపూర్ణ ఆలయంలో ఎంట్రన్స్, ముఖద్వారము. లోపల ఎందరో భక్తులకు వేడివేడిగా అన్నము, కూర, పులుసు, మజ్జిగ ఇత్యాది స్వీటు పదార్థము ఇవన్నీ కూడా అన్నపూర్ణ మందిరంలో అన్నదానం చేసే ప్రదేశంలోనే అన్నపూర్ణదేవి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నది. ఎంతో అత్యద్భుతమైనటువంటి అలంకరణల మధ్యన కొత్త సంవత్సరంలో, ఆంగ్ల సంవత్సరంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఓం నమ శివాయ.